ఈ నెల 12వ తేదీ నుంచి నగరంలో ప్రారంభం కానున్న మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమం షెడ్యూల్ను ఈ రోజు మీడియా సమావేశంలో నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, హితకారిణి సమాజం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు ప్రకటించారు. మొదటి వారం 1-2 వార్డులు, తర్వాత 21, 22, 23 వార్డులు, రెండవ వారంలో 38, 40 వార్డులు, 45, 46, మూడవ వారంలో 47, 44 వార్డులు, 14, 15 వార్డులు, నాలుగో వారంలో 48, 49 వార్డులు, 24, 25 వార్డుల్లో మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. నగర చరిత్రలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఒక ప్రత్యేక నాయకుడని, ఇలాంటి నాయకుడిని చూడలేదని తెలిపారు. మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువై సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారని సమావేశంలో నేతలు స్పష్టం చేశారు. అనంతరం మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారా పార్వతీ సుందరి, కోరిమిల్లి విజయశేఖర్, కడలి రామకృష్ణ, తంగళ్ల బాబీ, కోసూరు చండిప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని 4వ డివిజన్ రాజేంద్ర నగర్లో 23 లక్షల వ్యయంతో ఆధునీకరించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, తణుకు పరిశీలకులు నక్కా చిట్టిబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ తదితర టీడీపీ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ హాల్స్ను సచివాలయాలుగా మార్చడం వల్ల బలహీన వర్గాల ప్రజలు వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశాలు కోల్పోయారన్నారు. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వెనుక ప్రధాన ఉద్దేశ్యం పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో కార్యక్రమాలు నిర్వహించుకునే వేదిక కల్పించడమేనని తెలిపారు. రామకృష్ణ మిషన్ ద్వారా 3.5 దశాబ్దాల పాటు పేదలు, గిరిజనులు, రోగులకు చేస్తున్న నిస్వార్థ సేవలకు గాను రామకృష్ణ మిషన్ వైద్య సేవల సమన్వయకర్త కానమోను శ్రీనివాస్కు తగిన గుర్తింపు లభించింది. ఆయన సేవలను గుర్తించిన రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ సంస్థ వొకేషనల్ ఎక్సలెన్స్ 2026 అవార్డును ప్రకటించింది. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మందవెల్లి వెంకన్బాబు, చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా, సెక్రటరీ పి రఘునాథరాజు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ స్వామీజీలు, వైద్యులు, సిబ్బంది తదితరులు అభినందించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ వైద్యశాల ఏజెన్సీలో గిరిజన సంచార వైద్యశాలల ద్వారా శ్రీనివాస్ పేద, గిరిజన రోగులకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఆయన రామకృష్ణ మఠం ద్వారా జరుగుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాలు పంచుకుంటున్నారు.